లవర్ వదిలేసిందని ఒకడు, స్పీడ్స్ బిజినెస్ లో నష్టం వచ్చిందని ఇంకొకడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మరొకడు. ఇలా రకరకాల కారణాలతో డ్రగ్స్ దందాలోకి దిగిన 9 మందిని నార్కోటిక్ టీం అరెస్ట్ చేసింది. పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక్కొక్కడి బ్యాక్ స్టోరీ, వాళ్ళ డ్రగ్స్ లింకులు చూసి అధికారులే షాక్ అవుతున్నారు. మత్తుగాళ్ల తుక్కురే కొడతాం, గ్రాము దొరికిన గుండు పగలగొడతాం, డ్రగ్స్ సప్లై చేశారో చచ్చారే అంటూ యమా దూకుడు మీద ఉన్న ఈగల్ టీం రీసెంట్ గానే ఆపరేషన్ డెకాయ్ షురూ చేసింది. ఇందులో భాగంగా డ్రగ్ పెడ్లర్స్ ను మాటు వేసి పట్టుకుంటోంది. మొన్ననే కేటుగాళ్లు పెట్టుకున్న బచ్చా ఆగయా భాయ్ బచ్చా ఆగయా అనే కోడ్ లాంగ్వేజ్ ని డీకోడ్ చేసి 100 మందిని అరెస్ట్ చేశారు అధికారులు. ఈగల్ టీం కి ధీటుగా దూకుడు పెంచిన నార్కోటిక్స్ టీం ఇవాళ 9 మందిని అరెస్ట్ చేసింది. కొకైన్ సరఫరా చేస్తున్న 6, మెఫెడ్రిన్ సరఫరా చేస్తున్న 3ని అదుపులోకి తీసుకున్న అధికారులు నిందితుల దగ్గర నుంచి 286 గ్రాముల కొకైన్, 11 గ్రాముల ఎక్స్ట్రాసీతో పాటు తుపాకీ, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 3 పెద్ద ముఠాల్ని పట్టుకోవడం జరిగింది. ఈ ముఠాలు మాదక ద్రవ్యాలు కొనడము, సరఫరా చేయడము, మరి పెడ్లర్స్, ట్రాన్స్పోర్టర్స్ వారందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. మహారాష్ట్రతో, ముంబైతో దీని లింక్ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఇక్కడ హైదరాబాద్ నుండే ప్రారంభమైంది. డ్రగ్స్ దందాలోకి వచ్చిన ఒక్కొక్కడి బ్యాక్ స్టోరీ చూసి అధికారులే పరేషాన్ అవుతున్నారు. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసమని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి డ్రగ్ పెడ్లర్ గా మారినట్టు గుర్తించారు. ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్టుగా తెలిచారు. తన దగ్గర వందలాది మంది డ్రగ్స్ కొంటున్నారన్న అధికారులు ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. అలాగే ప్రియురాలు వదిలేసిందని హర్షవర్ధన్ అనే మరో వ్యక్తి డ్రగ్స్ కి బానిసైనట్టు గుర్తించిన అధికారులు తనకి గోవాలోని డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నట్టుగా తెలిచారు. ఆ డ్రగ్స్ లింకుల్ని లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. స్వీట్స్ బిజినెస్ లో నష్టాలు రావడంతో జితేందర్ అనే మరో వ్యక్తి డ్రగ్స్ దందాలోకి దిగినట్లు అధికారులు గుర్తించారు. స్వీట్ షాప్ మాటున డ్రగ్స్ అమ్ముతున్నట్టుగా తెలిపారు. తెగదు రాజస్థాన్ ముఠాతో జితేందర్ కు సంబంధాలున్నాయని, పైగా ఓ గన్ కొనుగోలు చేసి ఫైరింగ్ కూడా ప్రాక్టీస్ చేసినట్టు తెలిపారు. గన్ను స్వాధీనం చేసుకోవడంతో పాటు జితేందర్ ను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. మొత్తంగా రకరకాల కారణాలతో డ్రగ్స్ దందాలోకి దిగి ఎంతో మందిని మత్తుకు బానిసల్ని చేస్తున్న కేటుగాళ్ల పనిపడుతున్నారు అధికారులు. మత్తుబాబులు ఇకనైనా మారాల్సిందే, పెడ్లర్లు రాష్ట్రం వదిలి పారిపోవాల్సిందే అంటూ వరుస అరెస్టులతో వార్నింగ్ ఇస్తున్నారు.